కొన్ని సందర్భాల్లో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నాయని కూడా అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ లూటింగ్ అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని కట్టడి చేయడం ఎలా? ఈజీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో నేను ఎంత మానసిక క్షోభ అనుభవించానో మీకు తెలియదు. అనేక సార్లు ముఖ్యమంత్రి గారికి SMS పెట్టారు. అప్పుడు కలిసే అవకాశం లేదు. మెసేజ్ పెట్టారు, వాట్సాప్ మెసేజ్ పెట్టారు. సార్ 90% ఆఫ్ దిస్ పేషెంట్ డోంట్ రిక్వైర్ ICU కేర్. మనం ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్ ప్రైమరీ కేర్ ఇద్దాం. రెమిడ్స్ వేరు ఒక్కొక్కటి 10,000 అయ్యేది వాడు ₹1,00,000 అమ్ముతున్నారు. ఆ రోజు అవసరాన్ని బట్టి ఆ రేటుకి తీసుకువెళ్ళారు. అసలు రెమిడ్స్ ఫేర్ కొరకు జనము ఎంతైనా బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవడానికి సిద్ధపడ్డారు. మనము టోటల్ స్టాక్ మనం తీసుకొని వి విల్ సప్లై అదే రేటు. ఏమన్నారు? దెర్ ఇస్ నో రెస్పాన్స్. హాస్పిటల్స్, ఒక్కొక్క హాస్పిటల్ కరోనా టైంలో 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలు సరిపోయేంత సంపాదించారు. నాలాంటి వాడికి బాధ ఉండదా? నేను అందరికి ఫ్రీ చేయమని చెప్పలే. అట్లీస్ట్ ద సిస్టమ్ ఈజ్ గోయింగ్ రాంగ్. లూటింగ్ మనం కట్టడి చేయొచ్చు. మనకు ఫెసిలిటీ ఉంది. దాదాపు 20-30 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీ విల్ కన్వర్ట్ ఇట్ ఏ ప్రైవేట్ అది హాస్పిటల్స్. అక్కడ కావాలంటే ₹1,000 రోజుకు ఛార్జ్ చేద్దాం. రోజు ₹1,00,000 ఛార్జ్ చేసిన కనుక ₹1,000 ఛార్జ్ చేస్తే బెటరే కదా. బతుకుతారు కదా, ఆర్థికంగా బతుకుతారు. మీకు తెలుసా, ఒట్టి కరోనా టైంలో అరౌండ్ 22,000 వర్త్ పీపుల్ స్పెంట్ ఆన్ మెడికేర్ ఓన్లీ కరోనా. అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయింది. ఒక అవసరం వచ్చినప్పుడు, ఆరోగ్య అవసరం వచ్చినప్పుడు అప్పుల్లోకి వెళ్తున్నారు. ఒక విద్యా అవసరం వచ్చినప్పుడు మధ్యతరగతి వాళ్ళు అప్పుల్లోకి వెళ్తున్నారు. మీరు దాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరుకుంటూ, ఇది మీ ద్వారా జరగాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మీ నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు మళ్ళా ఎన్నికైతే అవుతారు, ఏం చేయబోతున్నారు ఇప్పుడు చేసింది కాక? మీ ద్వారా భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ అందరికీ తెలుసు నేను ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిని. ప్రాంతం, నా నియోజకవర్గం, తెలంగాణ అండ్ దేశం డెవలప్మెంటే నా ఎజెండా. ఒకటి, ఎయిమ్స్ కంప్లీట్ చేస్తాను విత్ ఇన్ 6 months పూర్తి స్థాయిలో నా ఎమ్మడిబడి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. ఎంప్లాయ్మెంట్, హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే మోడీ గారు అనౌన్స్ చేశారో దాన్ని ఫలప్రదం చేసి అత్యధికంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటవి కాకుండా అనేక కేంద్ర పథకాలు ట్యాప్ చేసి ఆత్మనిర్భర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద దీన్ని ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. నెంబర్ 3, పెండింగ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే, ఎందుకంటే ఇది మా స్టేట్ పర్వ్యూలో ఉంటాయి, సహకరిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించో వాళ్ళని విజ్ఞప్తి చేసి అవసరం కాళ్ళు పట్టుకోనో తెలంగాణ రాష్ట్రానికి ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయటం. ఈ 3 మెయిన్. తర్వాత ఇంకొకటి ఐడియా ఏముందంటే, ఇది టూరిజం సర్కిల్. ఇప్పుడు మా భువనగిరి పార్లమెంట్ ఏంటంటే మెడికల్ హబ్, టెంపుల్ హబ్, ఇరిగేషన్ హబ్ అండ్ ఐటీ హబ్ కావాలని. ఐటీ ఇండస్ట్రీ లేదు, ఐటీ ఇండస్ట్రీ తీసుకురావాలని నా యొక్క కోరిక. ఇంకోటి, రాచకొండ గుట్టలనే అద్భుతమైనటువంటి ప్రకృతి సంపద. దాన్ని మనం, మీకు ఎల్లో స్టోన్ అని పార్క్ అని మీకు తెలుసు, అమెరికాలో ఒట్టి రాళ్ళు రప్పలు ఉంటాయి, కానీ దాన్ని బాగా డెవలప్ చేశారు. అదేవిధంగా దీన్ని ఒక ఎకలాజికల్ రిలీజియస్ పార్క్ చేసుకుంటూ, మనకు కేదార్నాథ్ లాంటి స్వయంభువ శివ మందిర్ ఉంది, దాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకుంటూ, దాన్ని మర్జ్ చేసుకుంటూ దీన్ని ఎకో టూరిజంగా చేయాలనేది ఒక ఆకాంక్ష. ప్లస్ గతిశక్తి అంటే రోడ్స్ ఇవన్నీ చేయటం. అదేవిధంగా కుల వృత్తుల్ని పరిశ్రమలుగా మార్చాలి. ఇంకోటి ఏంటంటే, మన తెలంగాణలో గమనించింది ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ మీదే ఇన్వెస్ట్ చేస్తారు, దాని మీదనే ఎక్కువ చేస్తారు. ఫైనాన్షియల్ మీద ఎక్కువ చేయరు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, ఫైనాన్షియల్ దాని మీద మన తెలంగాణ తెలుగు వాళ్ళకు జనరలీ కొద్దిగా తక్కువ ఆసక్తి. దాంట్లో ఎక్కువ మనీ ఉంటుంది. ప్లస్ సెకండ్ ఏంటంటే ఇండస్ట్రీస్ ఉంటాయి. మూడోది ఏంటంటే,
నాకు ఒక విచిత్రమైన కాన్సెప్ట్ ఉంది, విదేశీ వ్యవసాయం. సో బేసికల్లీ ఏంటంటే వీ షుడ్ క్యాప్చర్, ఒకప్పుడు యూరోపియన్స్ అన్ని క్యాప్చర్ చేశారు, మనం క్యాప్చర్ చేయాలి. మాకు లేబర్ ఇక్కడి నుంచి మన వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేయటం అన్నది వ్యవసాయం అంటే నాట్ ట్రెడిషనల్ వ్యవసాయం, ఒక ఇండస్ట్రియలైజ్డ్ టైప్ ఆఫ్ కార్పొరేట్ అగ్రికల్చర్. ఎందుకంటే అక్కడ మనకు నౌ జనాభా తక్కువ ఉంది, లేబర్ ఈస్ వెరీ కాస్ట్లీ. మనకి జనాభా ఉన్నారు, జనాభా అక్కడికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేసి మనం ఓన్లీ స్కిల్ సాఫ్ట్వేర్ ఇవే చూస్తున్నాం. వ్యవసాయాన్ని Corporatize. అంతర్జాతీయం చేసి కార్పొరేట్ మనము ఆఫ్రికన్ దేశాల్లో మ్యాక్సిమం మనం కైవసం కైవసం అంటే ఏదో మనం వెళ్ళి అక్కడ మన మ్యాన్ పవర్తో దాన్ని అభివృద్ధి దానికి స్టేట్ సపోర్ట్ ఉండాలి, కంట్రీ సపోర్ట్ ఉండాలి. అంటే ఇది మీకున్న ఆలోచనలో ఎంపీగా గెలుపొంది అన్నిటినీ అమలుపరచాలని కోరుకుంటా. అన్నిటికంటే ముఖ్యంగా మా మహా న్యూస్ తరఫున మేము అడిగేది ఏంటంటే వైద్యం ఉచితంగా అర్హులైన వాళ్ళందరికీ అందించడానికి మీ తరఫున కృషి జరగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.